గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం డీసీ మోటార్ డీసీ షంట్ మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ గురించి డిస్కస్ చేసాము. సో ఇప్పటివరకు చూసిన దానిలో హైలైట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 1, స్పీడ్ n ఈజ్ ప్రపోర్షనల్ టు EB/5 అనుకున్నాము. సో ఈబీ ఈజ్ డిపెండ్స్ ఆన్ వోల్టేజ్ కాబట్టి ఒక మోటార్ తాలూకా స్పీడ్ని మార్చాలి అంటే రేటెడ్ స్పీడ్ కన్నా బిలో రేటెడ్ స్పీడ్లో మోటార్ని రొటేట్ చేయాలి అనుకుంటే మోటార్ ఆర్మేచర్కి అపియర్ అవుతున్న వోల్టేజ్ని రెడ్యూస్ చేయడం వల్ల జరుగుతుంది అనుకున్నాము. దాన్నే మనం ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ అని నేర్చుకున్నాము. అదేవిధంగా రేటెడ్ స్పీడ్ కన్నా అబోవ్ స్పీడ్లో రొటేట్ చేయాలి అనుకుంటే మనం ఫీల్డ్ కంట్రోల్ ఆర్ ఫ్లెక్స్ కంట్రోల్ మెథడ్ ద్వారా అది ఫుల్ఫిల్ చేయొచ్చు అనుకున్నాము. ఎందుకని n ఈజ్ ప్రపోర్షనల్ టు EB/5 కాబట్టి స్పీడ్ అండ్ ఫ్లెక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. ఫ్లెక్స్ని రెడ్యూస్ చేస్తే దానివల్ల స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందని నేర్చుకున్నాం. సో ఈ రెండు ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ ఆర్ ఫ్లెక్స్ని కంట్రోల్ చేయడం కోసం మనం రెండు కేసెస్లోనూ ఆ స్పీడ్ కంట్రోల్ ఏదైతే అది అంటే ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ అయితే ఆర్మేచర్ సిరీస్లో, ఫీల్డ్ కంట్రోల్లో అయితే ఫీల్డ్ వైండింగ్ సిరీస్లో మనం రియోస్టార్ట్లు పెట్టడం జరిగింది. సో ఈ రియోస్టార్ట్ అన్నది ఇట్స్ యాజ్ యు నో రెసిస్టివ్ నేచర్. సో రెసిస్టివ్ నేచర్ వల్ల పవర్ లాసెస్ వస్తున్నాయి. సో అందుకని రియోస్టార్ట్ ద్వారా స్పీడ్ కంట్రోల్ చేయడం అడ్వైజబుల్ కాదు అని కంక్లూజన్కి వచ్చాము. ఆ కంక్లూజన్ బేస్ చేసుకొని మనం రియోస్టార్ట్ని యూజ్ చేయకుండా వేరియబుల్ వోల్టేజ్ ఇవ్వచ్చా అనే విషయంలోకి ఎంటర్ అయితే మనం డీసీ అవైలబుల్గా ఉన్నప్పుడు వేరియబుల్ డీసీ ఇవ్వడం కోసం చాపర్ని యూజ్ చేయొచ్చు అనుకున్నాం. అలా కాకుండా ఏసీ అవైలబుల్గా ఉన్నప్పుడు దాన్ని డీసీ కింద ఆర్ వేరియబుల్ డీసీ కింద మార్చి మోటార్కి ఇవ్వడం కోసం ఫుల్లీ కంట్రోల్డ్ కన్వర్టర్ ఆర్ హాఫ్ కంట్రోల్డ్ కన్వర్టర్ని యూజ్ చేసి చేయొచ్చని నేర్చుకున్నాం. ఈవేళ క్లాస్లో ఒక డీసీ సిరీస్ మోటార్ని స్పీడ్ కంట్రోల్ చేయడం ఎలా అనే విషయం గురించి నేర్చుకుంటాం. సో షంట్ మోటార్లో నేర్చుకున్నట్టుగానే సిరీస్ మోటార్లో కూడా స్పీడ్ని రెగ్యులేట్ చేయడం కోసం 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ యాజ్ యూ నో ఫ్లెక్స్ కంట్రోల్ మెథడ్ ఆర్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్. సో ఫస్ట్ ఏం చెప్తున్నాను, ఫ్లెక్స్ కంట్రోల్డ్ మెథడ్. ఫ్లెక్స్ కంట్రోల్ మెథడ్. సో ఈ మెథడ్లో మనం ఏం చేస్తాము అంటే ఫ్లెక్స్ని కంట్రోల్ చేస్తాము. సో ఇక్కడ సిరీస్ మోటార్లో ఫ్లెక్స్ని కంట్రోల్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు షంట్ మోటార్లో అయితే ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసే ఫీల్డ్ వైండింగ్కి సిరీస్లో రియోస్టార్ట్ పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ సిరీస్ మోటార్లో మీ ఆర్మేచర్ అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెండు సిరీస్లో ఉంటాయి. సో ఇప్పుడు దీనికే నేను డైరెక్ట్గా రియోస్టార్ట్ పెట్టేస్తే అది ఫీల్డ్ వైండింగ్కి సిరీస్లో పెట్టినట్టే, ఆర్మేచర్కి సిరీస్లో పెట్టినట్టే. అందుకనే ఇక్కడ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను అంటే నేను ఫీల్డ్ని మాత్రమే కంట్రోల్ చేయాలి. సో ఫీల్డ్ మాత్రమే కంట్రోల్ చేయాలి అంటే ఈ వైండింగ్లో వెళ్ళే కరెంట్ని మాత్రమే కంట్రోల్ చేయాలి, ఆర్మేచర్కి ఏ విధమైన ఎఫెక్ట్ లేకుండా. సో ఆర్మేచర్కి ఎఫెక్ట్ లేకుండా ఫీల్డ్ వైండింగ్లో వెళ్ళే కరెంట్ని మాత్రమే కంట్రోల్ చేయాలి అంటే దానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వే ఏమంటామంటే ఫీల్డ్ డైవర్టర్ అంటాము. ఏమంటామండి? ఫీల్డ్ డైవర్టర్. ఇది వన్ ఆఫ్ ది వే. రెండవది ఆర్మేచర్ డైవర్టర్. సో నేమ్లో ఆర్మేచర్ అని ఉంది అంటే ఇది ఆర్మేచర్కి సంబంధించిన స్పీడ్ కంట్రోల్ అని అనుకుంటాము. కానీ ఆర్మేచర్ డైవర్టర్ అన్నా ఫీల్డ్ డైవర్టర్ అన్నా ఈ రెండు మెథడ్స్ కూడా ఫ్లెక్స్ని కంట్రోల్ చేసే పద్ధతిలోని రకాలు. సో ఈ రెండు కాకుండా మూడో రకం కూడా ఉంది. దాన్ని ఏమంటామంటే ట్యాప్డ్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ అంటాము. ఏమంటామండి? ట్యాప్డ్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్. సో ఫీల్డ్ వైండింగ్కి ట్యాపింగ్స్ పెట్టి మనం స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. ట్యాప్డ్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్. అండ్ లాస్ట్ వన్ ప్యారలలింగ్ ఫీల్డ్ కాయిల్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మెథడ్. ఈ 4 మెథడ్స్ ద్వారా మనం ఫీల్డ్ కంట్రోల్ ఆర్ ఫ్లెక్స్ని కంట్రోల్ చేయొచ్చు. ప్యారలలింగ్ ఫీల్డ్ కాయిల్స్. సో ఈ 4 మెథడ్స్ని యూజ్ చేసి మనం ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ని సిరీస్ మోటార్లో చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఫీల్డ్ డైవర్టర్. సో ఫీల్డ్ డైవర్టర్ అంటే ఏంటి? సో డైవర్టర్ అంటే నేమ్లోనే కనిపిస్తుంది, ఆ వైండింగ్లో వెళ్ళే కరెంట్ని ఆ వైండింగ్తో పాటు ఇంకో విధంగా కూడా వెళ్ళేటట్టుగా డైవర్ట్ చేయడం. సో ఇక్కడ ఫీల్డ్ డైవర్టర్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఇది నా ఆర్మేచర్, ఇది నా సిరీస్ ఫీల్డ్ వైండింగ్. ఈ వైండింగ్కి ఒక డైవర్టర్ ఆర్ ప్యారలల్లో ఒక వేరియబుల్ రెసిస్టర్ కనెక్ట్ చేశాను. మిగతాదంతా సేమ్. సో ప్లస్ మైనస్ వి.
సో రిమైనింగ్ సర్క్యూట్ అంతా సేమ్, కేవలం ఫీల్డ్ వైండింగ్కి ప్యారల్లో ఒక రెసిస్టర్ పెట్టాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మోటార్ సమ్ అమౌంట్ ఆఫ్ లోడ్ వేశాను, సమ్ కరెంట్ డిమాండ్ చేస్తుంది సమ్ సోర్స్ నుంచి. సో సోర్స్ నుంచి డిమాండ్ చేస్తున్న ఐఎల్ అనే కరెంట్ ఇప్పటి వరకు అయితే డైరెక్ట్గా ఫీల్డ్ వైండింగ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే సిరీస్ ఫీల్డ్లో కొంత కరెంట్ వెళ్తుంది అండ్ ఈ డైవర్టర్లో కొంత కరెంట్ వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 amperes ఆఫ్ కరెంట్ లైన్ నుంచి డిమాండ్ చేస్తే మేబీ 5 amperes సిరీస్ ఫీల్డ్లో వెళ్ళొచ్చు, 5 amperes డైవర్టర్లోంచి వెళ్ళొచ్చు. ఎర్లియర్ ఈ 10 amperes ఆఫ్ కరెంట్ కూడా ఫీల్డ్ వైండింగ్లోకి వెళ్ళింది. సో 10 amps వెళ్ళినప్పుడు ప్రొడ్యూస్ చేసే ఫ్లెక్స్కి 5 amperes వెళ్ళినప్పుడు ప్రొడ్యూస్ చేసే ఫ్లెక్స్కి యాజ్ యూ నో వేరియేషన్ ఉంటుంది. సో కరెంట్ తగ్గితే ఫ్లెక్స్ కూడా ఏమైపోతుంది, తగ్గిపోతుంది. సో ఫ్లెక్స్ ఎప్పుడైతే తగ్గిందో దానికి ప్రపోర్షనల్గా స్పీడ్, మీ అందరికీ తెలుసు N ఈజ్ ప్రపోర్షనల్ టు EB/5 కాబట్టి ఫ్లెక్స్ ఎప్పుడైతే రెడ్యూస్ అయిందో ఫ్లెక్స్కి ప్రపోర్షనల్గా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకని ఈ రెండు ఫ్లెక్స్ అండ్ స్పీడ్ రెండు ఎలా ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా కంట్రోల్ చేస్తే మనం దీన్ని ఫీల్డ్ డైవర్టర్ మెథడ్ అంటాము. నెక్స్ట్ వన్, సో సేమ్ ఫీల్డ్ కంట్రోల్ చేయడానికి మరో మెథడ్ ఏంటి అంటే ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్. సో నెక్స్ట్ వన్ ఆర్మేచర్ డైవర్టర్. ఇది చాలా సింపుల్. ఆర్మేచర్ డైవర్టర్లో మీకు ఇప్పుడు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. డైవర్టర్ అంటే ఆ ఎలిమెంట్లో వెళ్ళే కరెంట్ని ఇంకొక ఎలిమెంట్ కూడా వెళ్ళేటట్టుగా డైవర్ట్ చేయడం. సో ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్ అంటే, సో పైన చూసినట్టుగానే ఇది మన ఆర్మేచర్. ఈ ఆర్మేచర్కి ప్యారల్లో ఒక వేరియబుల్ రెసిస్టర్ కనెక్ట్ చేశాను. సో ఇది వేరియబుల్ రెసిస్టర్, ఇది నా ఫీల్డ్ వైండింగ్. సో ఎప్పుడైతే నేను V అనే వోల్టేజ్ ఇచ్చానో నా మోటార్ మీద సర్టెన్ లోడ్ వేశాను, ఆ లోడ్ కొంత కరెంట్ని డిమాండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కరెంట్ IL. ఆ కరెంట్ దీనిలో నుంచి వెళ్ళిపోతుంది, ఫీల్డ్ వైండింగ్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఆర్మేచర్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఇక్కడ నేను ఆర్మేచర్కి ఒక డైవర్టర్ పెట్టానో ఇప్పటి వరకు కేవలం నా ఆర్మేచర్ మాత్రమే కరెంట్ సప్లై నుంచి డిమాండ్ చేసింది. ఇప్పుడు ఆర్మేచర్తో పాటు రియోస్టాట్ కూడా కొంత కరెంట్ని డిమాండ్ చేస్తుంది. సో ఇది డైవర్టర్ కరెంట్ అండ్ ఇది మీ ఆర్మేచర్ కరెంట్. సో ఇప్పుడు ఫీల్డ్ వైండింగ్లోకి ఇప్పటివరకు ఆర్మేచర్ కరెంట్ వెళ్తే ఇప్పుడు ఆర్మేచర్ కరెంట్తో పాటు అడిషనల్గా డైవర్టర్ కరెంట్ కూడా వెళ్ళింది. అంటే ఫీల్డ్ వైండింగ్లో వెళ్ళే కరెంట్ ఏమైంది, పెరిగింది. ఫీల్డ్ వైండింగ్లో వెళ్ళే కరెంట్ పెరిగింది అంటే ఫ్లెక్స్ పెరుగుతుంది, ఫ్లెక్స్ పెరిగితే స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. సో ఆ విధంగా మనం ఆర్మేచర్ని డైవర్టర్ని కానీ కనెక్ట్ చేస్తే దానివల్ల మనం ఈ రెండిట్లో వెళ్ళే కరెంట్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో వెళ్తుంది కాబట్టి దీనిలో వెళ్ళే కరెంట్ పెరిగి ఫ్లెక్స్ పెరిగి దానివల్ల మనకి స్పీడ్ రెడ్యూస్ అవుతుంది. సో బిలో రేటెడ్ స్పీడ్ కావాలి అంటే ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్కి వెళ్ళాలి. అబోవ్ రేటెడ్ స్పీడ్ కావాలి అంటే మనం దేనికి వెళ్ళాలి, ఫీల్డ్ డైవర్టర్ మెథడ్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ వన్ ట్యాప్డ్ ఫీల్డ్ కాయిల్స్. అంటే ఇక్కడ ఏం చేస్తాము అంటే సేమ్ మీ ఆర్మేచర్, ఇది ఏంటంటే డిజైన్ చేస్తున్నప్పుడే మీ ఆర్మేచర్ని యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడులాగా డిజైన్ చేస్తారు. ఫీల్డ్ కాయిల్స్ని మాత్రం మనం ఏం చేస్తాము అంటే సింగిల్గా కాకుండా ట్యాపింగ్స్ మనం కనెక్ట్ చేసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ ట్యాపింగ్స్ అంటూ వస్తాయి. మనం కనెక్ట్ చేయడం, ఇందులో ఏదో ఒక ట్యాపింగ్ని మనం కనెక్షన్కి యూజ్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే నేను V అనే వోల్టేజ్ ఇచ్చానో ఆ V అనే వోల్టేజ్ వల్ల యాజ్ యూ నో మోటార్ డిమాండ్ చేస్తున్న కరెంట్ నేను పెట్టిన ట్యాపింగ్ ప్రపోర్షనల్గా ఎంటర్ అవుతుంది. ఇప్పుడు పెట్టిన ట్యాపింగ్ ప్రకారం చూస్తే కంప్లీట్ ఫీల్డ్ వైండింగ్ మొత్తంలోనూ కరెంట్ వెళ్తుంది. సో ఎక్కువ వైండింగ్లో పిక్చర్లో ఉంది కాబట్టి ఎక్కువ ఫ్లెక్స్ వస్తుంది. యాజ్ యూ నో N ఈజ్ ప్రపోర్షనల్ టు EB/5 కాబట్టి ఎక్కువ ఫ్లెక్స్ వస్తే దానివల్ల స్పీడ్ తగ్గిపోతుంది. సో మనం ఈ ట్యాపింగ్స్ని చేంజ్ చేసుకుంటూ తగ్గించే కొద్దీ మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్లేస్లో కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో పెట్టాను. ఇప్పుడు కరెంట్ ఎలా వెళ్తుంది, సప్లై నుంచి వచ్చింది డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఎంట్రీ లోపలికి వెళ్తుంది. అంటే ఈ టర్న్స్లోనే కరెంట్ వెళ్తుంది. అంటే టర్న్స్ ఏమైనాయి, తగ్గిపోయినాయి. టర్న్స్ తగ్గిపోతే ఫ్లెక్స్ తగ్గుతుంది, ఫ్లెక్స్ తగ్గితే స్పీడ్ పెరుగుతుంది. అలా ఈ ట్యాపింగ్స్ చేంజ్ చేసే కొద్దీ ఎంత పోర్షన్ ఆఫ్ వైండింగ్లో కరెంట్ వెళ్తుందో అది చేంజ్ అవుతుంది. దానివల్ల ఫ్లెక్స్ చేంజ్ అవుతుంది, ఫ్లెక్స్కి ప్రపోర్షనల్గా స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. సో దీన్ని మనం ట్యాప్డ్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ అని అంటాము. సో ఇంకొక ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ ఉంది, దాన్ని మనం ప్యారలలింగ్ ఫీల్డ్ కాయిల్స్ అంటాము. ఆ మెథడ్ని ఏమంటాము, ప్యారలలింగ్ ఫీల్డ్ కాయిల్స్. సో ఈ మెథడ్ స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఒక DC, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 4 పోల్ DC మోటార్ ఉంది. ఆ 4 పోల్ DC మోటార్కి ఉన్న ఫీల్డ్ వైండింగ్స్, ఫీల్డ్ కాయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాయిల్స్ అన్నిటిని నేను అయితే అన్ని కాయిల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాను. 4 కాయిల్స్గా డివైడ్ చేస్తాను టోటల్ ఫీల్డ్ వైండింగ్ని.
కేస్ 1లో 4 పోల్స్ని సిరీస్గా కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం ఏదైతే కరెంట్ తీసుకుంటుందో మోటార్, ఆ కరెంట్ 4 కాయిల్స్లోనూ సేమ్గా వెళ్తుంది. ఈ టైంలో ప్రొడ్యూస్ చేసిన ఫ్లెక్స్ ఒకలా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నా ఉన్న 4 ఫీల్డ్ కాయిల్స్ని 2 కాయిల్స్ని సిరీస్లో పెట్టి ఆ 2 సిరీస్ కాయిల్ సెట్స్ని ప్యారల్లో కనెక్ట్ చేస్తాను. ఈ టైంలో ఎప్పుడైతే వోల్టేజ్ ఇచ్చానో ఆ వోల్టేజ్ వల్ల ఫ్లో అయిన కరెంట్ దీనిలో సగం కరెంట్ వెళ్తుంది. అంటే కరెంట్ ఏమైంది, ఇక్కడ డివైడ్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ 2 కాయిల్స్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈ 2 కాయిల్లో వెళ్ళే కరెంట్ డైరెక్షన్ ఒకలాగే ఉంది కాబట్టి ఇది ఒక పోల్ పెయిర్గా, ఇది ఒక పోల్ పెయిర్గా, అంటే 4 పోల్ మోటార్ ఇలాగనే కనెక్ట్ చేస్తే 2 పోల్ మోటార్గా మారి అది ప్రొడ్యూస్ చేసే ఫ్లెక్స్, ఆ ఫ్లెక్స్ వల్ల రొటేట్ అయ్యే స్పీడ్ చేంజ్ అవుతుంది. సో కొన్ని కేసెస్లో ఏం చేస్తారంటే ఇలా కూడా పెట్టి దీనికి ప్యారలల్ డైవర్టర్ కూడా కనెక్ట్ చేస్తారు. సో దీనివల్ల ఫర్దర్గా ఇందులో కొంత కరెంట్, ఇందులో కొంత కరెంట్, మిగతా కరెంట్ దీనిలో కూడా వెళ్ళిపోవడం వల్ల, సో ఎర్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ 10 amperes అనుకుంటే 5 వెళ్ళింది అనుకోవచ్చు. ఇప్పుడు 5 కాకుండా 3.5, 3.53గా మారి ఉండొచ్చు. సో దీనిలో వెళ్ళే కరెంట్ 5 ప్లేస్లో 3.5, అంటే కరెంట్ రెడ్యూస్ అయింది. యాజ్ యూ నో కరెంట్ రెడ్యూస్ అయితే ఫ్లెక్స్ రెడ్యూస్ అవుతుంది, ఫ్లెక్స్ రెడ్యూస్ అయితే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ప్రతిదీ ఫీల్డ్కి డైవర్టర్ పెట్టుకోను, ఆర్మేచర్ డైవర్టర్ పెట్టుకోను, ఫీల్డ్కి ట్యాపింగ్స్ పెట్టుకోను, ఫీల్డ్ కాయిల్స్ని సిరీస్లోను ప్యారల్లోనూ కనెక్ట్ చేసుకును, ఈ పద్ధతులన్నీ యూజ్ చేసి మన సిరీస్ మోటార్ తాలూకా స్పీడ్ని మనం రెగ్యులేట్ చేయొచ్చు. ఈ మెథడ్స్ అన్నీ కూడా ఫీల్డ్ కంట్రోల్ మెథడ్లో ఉన్న డిఫరెంట్ క్లాసిఫికేషన్. అలా కాకుండా సింపుల్గా ఇంకా ఇవేమీ కాకుండా నా డీసీ సిరీస్ మోటార్కి ఒక రియోస్టాట్ని సిరీస్లో పెట్టేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఆర్మేచర్ అండ్ ఇది నా ఫీల్డ్ వైండింగ్. దీనికి సిరీస్లో ఒక రియోస్టాట్ వేరియబుల్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందని మీరు అబ్జర్వ్ చేస్తే సిరీస్లో కరెంట్ సేమా డిఫరెంటా? యాజ్ యు నో కరెంట్ సేమ్. సో మోటార్ మీద ఒక లోడ్ అంటూ వేస్తే మీరు సిరీస్లో ఎన్ని కాంపోనెంట్స్ పెట్టుకున్నా ఆ మోటార్ ఎంత లోడ్ని పుల్ చేయాలి అంటే ఆ డిమాండ్కి కరస్పాండింగ్గా కరెంట్ని అది సోర్స్ నుంచి తీసుకుంటుంది. సో లోడ్ నుంచి తీసుకున్న కరెంట్ ఎంత? ఐఎల్. సో ఇది లేనప్పుడు టోటల్ ఐఎల్ కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్లోనూ అట్ ద సేమ్ టైం ఆర్మేచర్లోకి ఎంటర్ అయింది. సో సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో ఆ కరెంట్ వల్ల కొంత వోల్టేజ్ డ్రాప్ అయిపోయి మిగతా వోల్టేజ్ నా ఆర్మేచర్కి ఎపిర్ అయింది. సో అది V అనుకుందాం, అది ఎర్లియర్. ఇప్పుడు రెసిస్టర్ కూడా ఉండడం వల్ల రెసిస్టర్ కొంత వోల్టేజ్ తీసేసుకుంది, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కొంత వోల్టేజ్ తీసుకుంది, మిగతా వోల్టేజ్ మాత్రమే ఆర్మేచర్కి వెళ్ళింది. సో రెసిస్టర్ పెట్టకముందు కేవలం సిరీస్ ఫీల్డ్ తీసుకున్న వోల్టేజ్ డ్రాప్ పోను మిగతాది వచ్చేసింది. రియోస్టాట్ కూడా పెడితే 2 డ్రాప్లు పోయి మిగతా వోల్టేజ్, అంటే ఆర్మేచర్కి వెళ్ళే వోల్టేజ్ ఇది పెట్టడం వల్ల ఏమైంది? రెడ్యూస్ అయ్యింది. సో V రెడ్యూస్ అయింది అంటే యాజ్ యూ నో N ఈజ్ ప్రపోర్షనల్ టు EB/5. V రెడ్యూస్ అయింది అంటే EB రెడ్యూస్ అవుతుంది, EB రెడ్యూస్ అయింది అంటే స్పీడ్ రెడ్యూస్ అవుతుంది. సో కాకపోతే ఈ మెథడ్ని జనరల్గా సజెస్ట్ చేయరు ఎవరు. రీజన్ ఏంటి అంటే సిరీస్ మోటార్ ఎంత కరెంట్ అయితే డిమాండ్ చేస్తుందో అంత కరెంటు కూడా ఈ రియోస్టాట్లో వెళ్తుంది. ఇట్ మీన్స్ హై రేటింగ్ ఆఫ్ రియోస్టాట్ని మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఈ రియోస్టాట్ వైండింగ్ ఓపెన్ అయిపోవచ్చు బికాస్ ఆఫ్ దట్ హై కరెంట్, ట్యాపింగ్ చేంజ్ చేస్తున్నప్పుడు, రియోస్టాట్ మారుస్తున్నప్పుడు స్పార్కింగ్స్ రావచ్చు. ఇవన్నీ ఈ మెథడ్లో ఉన్న కాంప్లికేషన్స్. సో దీంతో సిరీస్ మోటార్ తాలూకా స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే ఒక మోటార్, మనం బిగినింగ్ క్లాస్లో నేర్చుకున్నాము మోటార్ని స్టార్ట్ చేయాలి అంటే స్టార్టింగ్లో హై కరెంట్స్ తీసుకుంటుంది, వాటిని లిమిట్ చేయాలంటే స్టార్టర్స్ని మనం కనెక్ట్ చేయాలని. సో స్టార్టింగ్ కరెంట్స్ని లిమిట్ చేయడమే కాకుండా చాలా పనులు ఫుల్ఫిల్ చేస్తుంది. అవి చేసే పనులు ఏంటి, వాటి వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, స్టార్టర్ని ఎలా డిజైన్ చేయాలి, స్టార్టర్ని గుర్తుపెట్టుకోకుండా మీరు అప్పటికప్పుడు పేపర్ మీద డ్రా చేయాలంటే ఎలా డ్రా చేయాలనే విషయాలన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను. సో మన టార్గెట్ 3 మంత్స్ ప్రతిరోజు ఎఫర్ట్ పెడదాం. కంపల్సరీ 3 మంత్స్ మన ఎఫర్ట్ కంటిన్యూ చేస్తే డెఫినెట్గా మనం మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతాం. సో మీకు నేను పెట్టే వీడియో కానీ మీకు ఎవ్రీడే నోటిఫికేషన్లో వచ్చి మీకు అలర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో లేదు, ఎవ్రీడే నేను పెట్టే వీడియో కోసం మీరు సెర్చ్ చేసుకున్నా సరిపోతుంది. థ్యాంక్ యూ.